చాలా సమయాల్లో మీకు టచ్ చేస్తూ నేను చెప్పుకుంటూ వెళ్ళాను. ప్రవక్త అయిన ఏలియా ఒకసారి సారెపతు అనే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ విధవరాలు ఉంటుందని. ఇది ఎప్పుడు కూడా ఇచ్చుట విషయంలో, రెండవదిగా ప్రవక్తని పంపే విషయంలో కొన్ని సందర్భాల్లో మీకు చెప్తూ వచ్చాం. కానీ చూడండి, ఒక వ్యక్తి దేవుని మాటకి విధేయత చూపితే ఏం జరిగిద్ది, ఆ కుటుంబంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఈ రాత్రి మనం తెలుసుకోబోతున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పింది చేయటం చాలా కష్టం. దేవుని మాట విని విధేయత చూపడం అది కష్టతరమైంది. కానీ ఆ కష్టకాలంలోనే ఆయన మాటకు విన్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. అయితే సారేపత్తు ప్రాంతం అక్కడంతా కూడా కరువు కలిగిందండి. చాలా ఇబ్బందికరంగా ఉంది. అక్కడ తినటానికి తిండి లేదు, భోజనం లేదు, అంటే నిజం చెప్పాలంటే వాటర్ లేదు. కరువైన ప్లేస్గా మారిపోయింది. ఆ టైంలో ఒక విధవరాలు ఉంది. ఆమె అన్యురాలండి. అంటే ఆమె దేవుని నమ్మిన వ్యక్తి కాదు. జాగ్రత్తగా విందాం. దేవుణ్ణి వెంబడించిన వ్యక్తి కాదు. అంతేకాక దేవుని యొక్క ప్రత్యక్షత ఎరిగిన వ్యక్తి కాదు. ఆమెకి అసలు ఏమీ తెలియని వ్యక్తి, ఒక అన్యురాలన్నమాట. అంటే నిజం చెప్పాలంటే ఆమె ఏదో బ్రతకాలే ఈ లోకంలో, మరి అందరు బ్రతికినట్టుగా బ్రతుకుతాను అనుకున్నటువంటి స్త్రీ. ఆమెకి మరి ఎవరు కూడా దేవుని వాక్యాన్ని బోధించిన వారు లేరు. ఆమెకి ఎవరు కూడా ఏం చెప్పిన వారు లేరు. ఆమె పరిస్థితి చూస్తే, అక్కడ ఊరి పరిస్థితి చూస్తే ఎలా ఉంది అంటే, అందరు కూడా మన బైబిల్ గ్రంథం తెలిసి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం, అందరూ కూడా దేవుని యొక్క వాక్యం తీద్దాం. 17వ అధ్యాయం 8వ వచనం చదవయ్యా. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే కానీ అప్పమొక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిననెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. చాలు. ఈ రాత్రి ఈ స్త్రీ గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఒక వ్యక్తి నిజంగా దేవుని యొక్క వాక్యంలో కానీ దైవిక సంబంధంగా కానీ పెరిగిన వ్యక్తికి ఏముంటుందంటే, నీకు వాక్యం తెలుసు, నువ్వు సర్వసత్యంలోకి నడిపించబడ్డావు కాబట్టి త్వరగా దేవునికి లోబడగలుగుతావు. చూడండి, ఈమె జీవితంలో ఈమె ఏమీ ఎరుగని వ్యక్తి. అంటే నిజంగా చెప్పాలంటే ఆమెకి ఆ ఉన్న పరిస్థితి ఏంటంటే భయంకరమైన కరువు అండి. ఆ కరువులో తనకి ఇక బ్రతుకుటానికి ఎలాంటి సోర్స్ లేదు. ఆ ప్రాంతం అంతా కూడా కరువు వచ్చేసిందట. చూడండి, ఆ ప్రాంతంలో తినటానికి తిండి లేదు. ముందుగా నేను చెప్పాను, కట్టుకోవటానికి బట్టలు సరిగ్గా లేవు, భోజనం లేదు, వాటర్ లేదు. అటువంటి కరువు కలుగుతున్న ఈ టైంలో ఆమె పుల్లలు ఏరుకుందామనేట ఒక ప్రాంతానికి వచ్చిందంట. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. చూడండి, ఆమె చూస్తే భర్త లేని స్త్రీ, కుమారుడు ఉన్నాడు ఆమెకి. ఆ భర్త లేని స్త్రీకి మరి తనను పోషిస్తారు, తనకంటూ ఎవరో ఉన్నారని ధైర్యం కూడా లేదు. తన పరిస్థితిని చూస్తే తన కుమారుని పోషించుకోవాలా, తను పోషించబడాలా? ఇద్దరి పోషణకి ఈ ఊర్లో చూస్తే ఎలాంటి సోర్స్ లేదు. ఎలా బ్రతకాలో తెలీదు, ఏమి చేయాలో తెలీదు. అందరూ కూడా ఆ కరువులో భోజనం లేక చనిపోయే పరిస్థితి ఆ ప్రాంతానికి వచ్చింది. అయితే ఇక ఆమె దగ్గర ఉన్నది ఏంటంటే కొంచెం పిండి, కొద్దిగా నూనె ఉంటే సరే పుల్లలు ఏరుకొని వచ్చి ఇక నా కుమారునికి ఏదో అప్పం చేసి పెట్టిన తర్వాత మిగిలింది ఏంటంటే చావు తప్ప ఏమీ లేదు అనేటువంటి నిరుత్సాహంలో ఉంది. జాగ్రత్తగా విందాము దేవుని బిడ్డలారా. ఆ స్త్రీ జీవితంలో ఉన్నది ఏంటంటే, ఒకటి నిరుత్సాహం, రెండోది మరణ భయం, మూడవదిగా ఇక తనకంటూ నిరీక్షణ లేని జీవితం. ఈ టైంలో ఎలా ఉంటారండి స్త్రీలు కదా, పురుషులైనా స్త్రీలైనా? శ్రమ ఉన్నప్పుడు, ఇంట్లో తినటానికి తిండి లేకపోయినప్పుడు, కట్టుకోవటానికి బట్టలు లేనప్పుడు, కుటుంబంలో సరైన పోషణ లేనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బ్రతకాలి అనే దిగులు, ఆ ముఖమంతా బాధ, వేదన, మానసికమైన పోరాటం ఉంటుంది కదా. ఎవరైనా కానీ మనల్ని పలకరిస్తే దుఃఖం వచ్చేస్తుంటుంది. ఎందుకంటే వెనక ముందు ఏమీ లేదు. పోనీ తన బాధ చెప్పుకుందామంటే తండ్రి అంటే తనకి భర్త లేడు, తనకు ఆప్తులు లేరు,
ప్రియులు లేరు. పోనీ ఎవరైనా ఊర్లోకి వెళ్ళి మీరు ఎవరైనా సహాయం చేస్తారా అని అడిగితే ఎవరు సహాయం చేయడానికి అందరి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. దేవుని బిడ్డలారా, నిరుత్సాహంతో కృంగిపోతుంది ఈ సహోదరి. కృంగిన స్థితిలో ఉంది. నిజంగా భయంకరమైనటువంటి వేదన. ఇక ఇది అయిపోతే తన బిడ్డ తను చావవలసింది ఏంటంటే ఇక మరణం తప్ప మరొకటి లేదు. ఒకవేళ దేవుని నమ్మిన వ్యక్తి అయితే నిరీక్షణ ఉంటుంది, ఆధారం ఉంటుంది. ఈ రోజు కాకపోతే రేపు దేవుడు సహాయం చేస్తాడులే అనేటువంటి ధైర్యం ఉంటుంది. అలాంటి ధైర్యం లేని స్త్రీ, అలాంటి నిరీక్షణ లేని స్త్రీ, అలాంటి నిరుత్సాహంలో ఉన్న స్త్రీ, అలాంటి బాధపడుతున్న ఒక తల్లి అన్నమాట. కుమారుడు చూస్తే చాలా తను ప్రేమిస్తుంది, కొడుక్కి ఏం పెట్టలేని స్థితి. ఇక ఏమైపోతామో అనే వేదన, బాధ, ఆ ఒంటరితనంలో, ఆ బాధలో ఎక్కడికి వచ్చిందంటే అడవిలో పుల్లలు ఏరుకోవటానికి వచ్చిందండి. జాగ్రత్తగా విందాం దేవుని బిడ్డలారా. నీ జీవితంలో చూడు, దేవుని ఎరిగి ఉన్నావో ఎరగలేదో నాకు తెలియదు. ఒకవేళ ఒంటరితనం, నిరుత్సాహం, కృంగుదల, పోరాటం, మానసిక ఒత్తిడి నీ జీవితాన్ని వెంబడిస్తుందేమో. ఒకవేళ అందరూ ఉన్నా, ఒకవేళ నీకంటూ ఎవరు సహాయం చేయలేని స్థితిలో ఉన్నావేమో. ఒకవేళ నువ్వు ఉంటున్న స్థలంలో నిరుత్సాహమైనటువంటి పోరాటం కలిగిన వారు నీ చుట్టూ ఉన్నారేమో. నీకంటూ ఎవరు ఆ సహాయం చేసే ఆ యొక్క పరిస్థితి లేని బిడ్డగా ఉన్నావేమో. ఈమె పరిస్థితి అది విధంగా ఉందండి. ఇక ఏముందిలే, ఇక ఈ ఒక్క ముద్ద పిండి ఒక్క రొట్టె చేసుకుంటే ఇక తిన్న తర్వాత ఇక దొరుకుతుంది ఆహారం అనేటువంటి సోర్స్ లేదు. అంటే ఇప్పుడు మనకన్నా ప్రార్థన చేస్తే రేపు దేవుడు చేస్తాడులే నిరీక్షణ ఉంది. ఆమెకు అలాంటి నిరీక్షణ లేదండి. చూడండి, నిరీక్షణ లేని వారిని వెతుక్కుంటూ వెళ్ళే దేవుడే మన దేవుడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. అంటే ఆశ లేని వారిని ఆశ కలిగిన వారిగా చేసే దేవుడే మన దేవుడు. అంటే వెతకని వారికి దొరికే దేవుడే మన దేవుడు. దేవుని బిడ్డలారా, ఏం వెతుకుతుందండి? పుల్లలు వెతుకుతుంది. ఏం వెతుకుతుంది? చావుని వెతుకుతుంది. ఏం వెతుకుతుంది? బాధని. ఏమి తప్ప మరొకటి అంటూ ఆమె జీవితానికి లేదు. నీకంటే ధైర్యం ఉంటుంది. అయ్యో, వాక్యం తెలుసు, దేవుడు రేపు కాకపోతే ఎల్లుండి అద్భుతం చేస్తాడు, ఈ రోజు కాకపోతే రేపు నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకు ఈమె బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తున్నానంటే, ఈమెనే దేవుడు అంత సహాయం చేశాడే, నీకు సహాయం చేయడా దేవాతి దేవుడు? ఈమెకే అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడే, నిన్ను జ్ఞాపకం చేసుకోడా దేవుడు? కొన్నిసార్లు మనం ఏమైతుంటామంటే అంతా తెలిసిన ఏదో కృంగుదలండి, ఏదో నిరుత్సాహం, ఏదో పోగొట్టుకున్న అనుభవం, ఏదో బాధ. ఆ టైంలో ఎంత విశ్వాస సహితమైన వాక్యం చెప్పినా నిరీక్షణ ఉండదు, అర్థం కాదు. కానీ వాక్యం లేని స్త్రీ అక్కడ అడవిలోకి వచ్చి పుల్లలు ఏరుకుంటుంటే అక్కడ ఒక వ్యక్తిని చూసిందండి. ఆయన చూడగానే ఆమెకి ఏమనిపించిందంటే, మంచి ప్రవక్త లెక్కున్నాడు, పరిశుద్ధులు లెక్కున్నాడు, ఈయనెవరో ఒక పరిశుద్ధుడు అనుకుంటాను, నిలువుటంగి వేసుకొని ఉన్నాడు, చాలా బాగున్నాడు, అంటే ఒక పరిశుద్ధుని యొక్క స్వరూపం ఆయనలో కనబడుతుంది అని ఆయనను చూస్తూ ఉంది. ఆయన ఏం అడుగుతున్నాడంటే, అమ్మ నాకు కొంచెం నీళ్లు కావాలి అని అడుగుతున్నాడు. చూడండి, ఆమె ఏ స్థితిలో ఉంది? నీళ్లు కావాలి అని అడుగుతున్నప్పుడు ఈమెన్న స్థితి ఏంటంటే వాడిపోయిన ముఖం, ఈ పుల్లలు ఏరుకొని ఇంటికి పోయి ఒక్క రొట్టె చేసుకున్న తర్వాత నా బిడ్డ మరణం ఎట్లా, నేనెట్లా, నా కుటుంబం ఎట్లా, అయ్యో నా పట్టణానికి ఎంత వేదన వచ్చింది, అయ్యో ఏంటిది అని ఒక చింత, వేదన, బాధ. ఆ చింతను మోయటానికి నేనున్నాననే దేవుణ్ణి ఆమె ఎరగలేదు, కానీ ఆ చింతను మోసే దేవుడే ఆమె వద్దకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, గమనించాలి. కొన్నిసార్లు మనం అనుకుంటాం అలాగ నిరీక్షణ లేని టైంలో ఉన్నప్పుడు సడన్గా దేవుడు మనల్ని ఆదరిస్తాడండి. నిరీక్షణ లేని నిరుత్సాహములు ఇక అయిపోయింది అన్న టైంలో టక్మన దేవుడు పట్టుకుంటాడు. ఎందుకంటే ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు, కానీ నిన్ను వెంబడించే దేవుడే, నువ్వు నమ్ముకున్న దేవుడని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి, చూడండి, నిరీక్షణ లేని వారు ఎలా ఉంటారు అండి, అది ఎంతో బాధకరం. అలాంటి టైంలో ఓడిపోయిన ముఖంతో, వాడిపోయిన ముఖంతో పుల్లలు ఏరుకుంటూ ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడు అతను చాలా పరిశుద్ధుడిగా, అతను చాలా చక్కగా కనబడుతుంటే ఆయన అడిగాడు, అమ్మ కొన్ని నీళ్లు తే అని అడిగాడు అనమాట. ఆమె అంటుంది, నీళ్లు తేవటానికి వెళ్ళబోతూ ఉండగా ఆయన అడుగుతున్నాడు, ఆ ప్రవక్త అడుగుతున్నాడు, దైవజనుడు, ఇగోమ్మ నాకు ఒక అప్పము తీసుకొని రా అంటున్నాడు. ఆమె అంటున్న మాట ఏంటి, దాన్ని వెంటనే ఏమంటుందంటే, నీ దేవుని యొక్క యెహోవా జీవము తోడు నా దగ్గర ఏమి అంటే నీ దేవుని తోడయ్యా. అంటే ఆమెకు అప్పటికి ఆయన దేవుడు కాదు, ఏలియా దేవుడు ఆమెకి దేవుడు కాదు, కానీ నీ దేవుడు తోడు, ఎందుకంటే నా దగ్గర అప్పము లేదు. అంటే ఒక అన్యురాలైనటువంటి వ్యక్తి, అన్య జనాంగములో ఉన్న వ్యక్తి
దేవుని స్వరానికి, అంటే దేవునికి ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో మీరు ఆలోచించండి. అంటే వాక్యం యొక్క లోతైన అనుభవం తెలియని వ్యక్తి, నిజంగా ఆ దేవుడు ఏంటో సేవకుడేంటో ఎరుగని వ్యక్తి, అక్కడ ఆమె మాటల సందర్భాన్ని బట్టి మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, చూడండి ఈ రోజుల్లో దేవుని బిడ్డలు ఎలా అయిపోయారంటే టైం లేదు, బిజీ అయిపోయారు. ఎవరైనా దేవుని బిడ్డలు వచ్చినా పలకరించలేరు, మాట్లాడలేరు. బాధ, ఎప్పుడు ఏదో దుఃఖం, ఏదో నిరీక్షణ లేని జీవితం, నిరుత్సాహం, కృంగుదల, మానసిక పోరాటం. వీటిలో ప్రేమను మర్చిపోతున్నారు, ఆప్యాయతను మర్చిపోతున్నారు, అనురాగాన్ని మర్చిపోతున్నారు. రెండవదిగా ఇతరులను చూసి బలవంతంగా నవ్వుతారు. నవ్వలేని నవ్వు కదా, మీరందరూ నవ్వలేక నవ్వుతున్నారు, అవునా కదా? దేవుని ఎరిగిన మనకే ఇలాంటి సంతోషం లేదు. దేవుని ఎరుగని ఆమె ఎందుకు ఆ ప్రవక్తకి ఆయన మాట వినాలి? దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు కొన్నిసార్లు కొంతమంది యొద్దకు వెళ్ళి వారిలో ఉన్న మంచి క్వాలిటీస్ని బట్టి, వారిలో ఉన్న తగ్గింపును బట్టి, వారిలో ఉన్న విధేయతను బట్టి, వారిలో ఉన్న జ్ఞానాన్ని బట్టి వారిని ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, మనకు నిరీక్షణ కలిగిన ప్రజలమైతే, మనకంటూ హోప్ కలిగింది దేవుని యొక్క వాక్యం, రేపు దేవుడు ఈ రోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి ఈ అద్భుతాన్ని చేస్తాడనే ధైర్యము నీకుంటే నువ్వెప్పుడు కూడా సంపూర్ణ సంతోషంగా ఉంటావు. ఎలా ఉంటావు చెప్పండి? ఈమెకున్న పరిస్థితి ఏంటంటే అక్కడ ఏరుకొని ఓడిపోయి వెళ్ళిపోయే అనుభవం. కానీ ప్రవక్త పిలిస్తే ఎందుకు పలకాలండి? ఎందుకు మాట్లాడాలా? ఎందుకు నీళ్లు తెమ్మంటే నన్ను అడుగుతున్నావయ్యా నీళ్లు? ఇక్కడ నీళ్ళే లేవు, ఇక్కడ ఆహారమే లేదు, ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా అని అంటలేదు. కానీ ఆమె నీళ్లు తేబోగా ఆయన అడుగుతున్న మాట ఏంటంటే, ఒక చిన్న అప్పం తీసుకుని రా. అయ్యా, నీ దేవుని తోడు, నా దగ్గర అప్పం లేదయ్యా, నా దగ్గర ఏముందంటే కొంచెము పిండి, కొంచెము నూనె మాత్రమే ఉంది. ఎందుకంటే నీకు తెలుసా, ఈ దేశంలో కరువు వచ్చింది, తినటానికి తిండి లేదయ్యా, ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ టైంలో మేము ఉన్నామయ్యా, అందుకని నా కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు నేను ఈ ఒక్క అప్పం తిన్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మా జీవితానికి మరణమే అనేటువంటి మాట చెప్తుంది. నిజంగా దేవుని బిడ్డలారా, నర్సాపూర్ పట్టణంలో ఒక చిన్న కుమారుని ఒక తండ్రి తీసుకొని వచ్చాడు. ఆ తండ్రి తీసుకొని వచ్చి ఆ దైవ సేవకుని దగ్గరికి వచ్చి ఏడుస్తూ చెప్తున్నాడు, చిన్న కుమారుడు అండి, ఒక 12 years ఉంటాయనుకుంటా, మేబీ 11-12 years, చాలా చక్కగా ఉన్నాడు, చూడ్డానికి అందంగా ఉన్నాడు బిడ్డ. కానీ ఆ బిడ్డని మోసుకొని వచ్చి ఆ తండ్రి ఏడుస్తూ చెప్తున్నాడు, అయ్యా, నా కుమారుడు ఈ రోగమట నెమ్మదిగా బెడ్ రిడెన్ చేసేస్తుందట, ఇప్పటికీ నా కుమారుడు నడవలేకపోతున్నాడయ్యా, చేతులు పనిచేయట్లేదు, వాని కాళ్ళు పనిచేయట్లేదు, చాలా బొద్దుగా ఉన్నాడు, ఈయన్ని మోసుకొని రావటమే. డాక్టర్ చెప్పారు ఏమనంటే, నెమ్మదిగా వీటితో పాటు ఒక్కొక్క అవయవం కూడా ప్యారలైజ్ అయిపోతుంది, నీ కుమారుడు ఇక బెడ్ రిడెన్ అయిపోయి మంచం మీద ఉండాలి, ఉన్నంతకాలం ఉంటాడు, దాని తర్వాత చనిపోతాడు, ఈ వ్యాధికి మందు లేదు అని డాక్టర్ చెప్పారు. కానీ దేవాతి దేవుడు మీ ద్వారా ఈ పట్టణంలో అడుగు పెడుతున్నాడని నమ్మి ఆశతో మీ దగ్గరికి వచ్చానయ్యా అన్నాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు దైవజనుడు, దైవ సేవకుడు కన్నీటితో చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే, ఆ బిడ్డ పరిగెత్తడం ప్రారంభించి ఉరుకుతున్నాడు, నడుస్తున్నాడు. ఆ తండ్రి సంతోషం ఎంతో జరిగిందండి. ఆ నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళాక ఆ బిడ్డట సైకిల్ దొక్కాడట. తన బిడ్డ నడవలేని బిడ్డ, పరిగెత్తలేని బిడ్డ, ఈ కాళ్ళు కండరాలన్నీ బిగుసుకుపోయాయి. ఆ కండరాల్లో ఎలాంటి స్పర్శ లేదు, ఎలాంటి స్ట్రెంగ్త్ లేదు, ఎలాంటి అంటే నడవటానికి ఆ మూమెంట్ లేదు. కానీ ఆ బిడ్డ నడవటం కాదు, పరిగెత్తటం కాదు, సైకిల్ తొక్కుతుంటే ఆ తండ్రి ఆ దేవుని మహిమపరుస్తూ నెక్స్ట్ డే స్టేజ్ మీద తీసుకొచ్చి నిజంగా సంతోషంతో కన్నీరు కారుస్తూ సాక్ష్యం చెప్పాడు. దేవుని బిడ్డలారా, నా పేరు టాండన్ రాజు, తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం, మోరి గ్రామం. నాకు ఒకే ఒక కొడుకు, పేరు అభిషేక్. ఆ అబ్బాయికి ఒక శోధన వచ్చింది, అది మయోసైటిస్ అని చెప్పేసి ఒక వ్యాధి మా అబ్బాయికి వచ్చినప్పుడు నడవలేకపోయాడు. నేను 7 హాస్పిటల్స్కి తిప్పాను, స్పెషలిస్టులు అందరినీ కూడా కలిశాను. వారికి కూడా అల్ట్రాసౌండ్ కానీ, ఎక్స్రేలు కానీ, ఎంఆర్ఐ స్కాన్లు కానీ వాళ్ళకు కూడా అర్థం కాలేదు, మేమేం చేయాలో మాకు తెలియట్లేదు అని చెప్పేసి కొన్ని స్టెరాయిడ్స్ కూడా అబ్బాయికి ఇచ్చారు. ఆ స్టెరాయిడ్స్ వల్ల కూడా అబ్బాయికి మేలు జరగలేదు. నేను ఈ ప్రవీణ్ గారు మన ఊరు వస్తున్నారు అని చెప్పేసి తెలిసిన తర్వాత ఇంకా డాక్టర్స్ని నమ్ముకోలేదు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. మీటింగ్ తీసుకెళ్ళి ప్రార్థన చేయించాలని చెప్పేసి నేను అనుకున్నాను. అలాగే ప్రార్థనాపూర్వకంగా నేను ఇక్కడికి వచ్చాను అబ్బాయిని తీసుకుని. అబ్బాయికి పాస్టర్ ప్రవీణ్ గారు
ప్రార్థన చేయంగానే అబ్బాయికి ఇమ్మీడియట్గా స్వస్థత కలిగింది. నడవలేనటువంటి అబ్బాయి ఇప్పుడు నడుస్తుంటా ఉన్నాడు, గంతులేస్తుంటా ఉన్నాడు. సైకిల్ తొక్కలేక నెల రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఉంటా ఉన్నాడు. గులియన్ బర్రే సిండ్రోమ్ అని చెప్పేసి కాళ్ళు రెండు పడిపోయేటటువంటి ప్రమాదం ఉందేమో అని చెప్పేసి ఒక డాక్టర్ గారు కూడా చెప్పారు. నేను చాలా భయపడ్డాను. నాకు ఒకే ఒక కొడుకు. అటువంటి సమయంలో నేను చాలా ఆవేదనతో ఉంటా ఉన్నప్పుడు దేవుడు మరి వీరి ద్వారా వీరిని మన పట్టణానికి పంపించి వీరు ప్రార్థన చేసినప్పుడు కలిగినటువంటి స్వస్థతని మీ అందరి ముందు కూడా నేను పంచుకునేటటువంటి అవకాశం నాకు కలిగినందుకు దేవుడికి స్తోత్రాలు తెలియజేస్తూ నా సాక్ష్యాన్ని నేను ముగిస్తుంటాను. ఎప్పటి నుంచి నడిచేవాడు కాదమ్మా బాబు? 1 month 40 days నుంచి నడకలేదండి. ఈ డిసీజ్ కి నడవరు, మెల్లమెల్లగా 2 కాళ్ళు కూడా పడిపోయే అవకాశం ఉందని చెప్పేసి గులియన్ బర్రే సిండ్రోమ్ అయి ఉండొచ్చు అని చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్పారు. ఎంఆర్ఐ స్కాన్లు కూడా తీయించారండి. చాలా 7 స్పెషలిస్టులకు చూపించాను. మాకు అర్థం అవట్లేదు అని చెప్పేసి వారు చెప్పారు. ఇక్కడ రావంగానే పాస్టర్ గారు ప్రార్థన చేయంగానే ఇమీడియట్గా ఇప్పుడు నడుస్తున్నాడు, సైకిల్ తొక్కుతుంటా ఉన్నాడు. నమస్కారం. పరిగెత్తున్నాను ఇటు అటు. తండ్రి కుమారుడు గొప్పవాడు కావాలి, అనేకులకు కుమారుడు దీవెనకరంగా ఉండదుగాక. యేసునామములో ఇచ్చిన తండ్రి ఆమేన్. ఆమేన్. చూడండి, ఆ కుమారుడు కండరాలు బిగిసిపోయి, ఏళ్ళు బిగిసిపోయి ఆ వ్యాధితో బాధపడుతున్న ఆ బిడ్డ ఎంత డబ్బున్న లాభమే ఉందండి, ఎంత పేరున్న లాభమే ఉంది. నిరీక్షణ లేదండి ఆ కుటుంబానికి, హోప్ లేదు. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగైతాం, ఆ డాక్టర్ బాగు చేస్తాడని హోప్ లేదు. కానీ నిరీక్షణ లేని టైంలో వారు ఎక్కడికి వచ్చారంటే యేసు యొద్దకు వచ్చారు, దైవజనుని యొద్దకు వచ్చారు. ప్రార్థన చేసినాక ఆ బిడ్డకి సంపూర్ణ స్వస్థత దేవుడు అనుగ్రహించాడు. చూడండి, ఈ తల్లి పరిస్థితి కూడా నిరీక్షణ లేని టైంలో ఎక్కడ ఉన్నదంటే ప్రవక్తనే దేవుడు ఆమె యొద్దకు పంపాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీకు నిరీక్షణ లేదమ్మా, నీ ప్రశ్నకి జవాబు లేదా, నీ కుటుంబంలో ఆర్థిక పోరాటాలు ఎక్కువైపోతున్నాయా, అప్పుల సమస్యలు ఎక్కువైపోతున్నాయా, చేతబడి శక్తులు నీ కుటుంబాన్ని పీడిస్తున్నాయా, మాంత్రిక శక్తులు నీ కుటుంబాన్ని పోరాటాన్ని చేస్తున్నాయా? చాలా మంది అందరికీ డబ్బు ఒకవేళ అప్పు తీర్చుకోవడానికి వారికంటూ ఏదైనా ఉంది, కానీ నీకంటూ ధైర్యంగా ఇది ఇచ్చి అది చేసి అప్పు తీర్చుకుందామనేటువంటి హోప్ లేని స్థితిలో ఇక్కడ కూర్చున్నావా? అయితే ఈ రాత్రి నువ్వు దేవుని స్వరానికి విధేయత చూపుతుండగా దేవుడు నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతున్నాడు.